హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. పీఎం కిసాన్ 24 విడతకు సంబంధించి అలాగే ఈ పథకం పెంపుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన రైతు సంక్షేమ పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఇప్పుడు 24 విడతకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయని అలాగే కొంతమంది రైతులకు ప్రయోజనం చేకూరేలా కొన్ని కీలక నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్ని వార్తల ప్రకారం భవిష్యత్తులో సాయం పెరిగే అవకాశంపై కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేసి 4 విడతల్లో 2,500 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తుది స్పష్టత ఉంటుంది. ప్రస్తుతం రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ, ఎన్పిసిఏ మ్యాపింగు, ఫార్మర్ రిజిస్ట్రేషను మరియు వెబ్ల్యాండ్ వివరాలు సక్రమంగా పూర్తి చేసి ఉండాలి. ఇవి పూర్తి కాకపోతే డబ్బులు ఖాతాల్లో జమ కావడంలో ఆలస్యం కావచ్చు. అలాగే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే భూమిని విభజించుకొని పీఎం కిసాన్ పొందుతున్న సందర్భాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన పరిశీలన చేస్తుంది. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి తర్వాత భూమి విభజించిన కేసులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిని గుర్తించేందుకు శాటిలైట్ ఆధారిత తనిఖీలు కూడా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. అర్హులైన చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. గత విడత డబ్బులు ఈకేవీసీ, ఎన్పిసిఏ మ్యాపింగు లేదా ఫార్మర్ రిజిస్ట్రేషను పూర్తి కాక ఆగిపోయి ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసుకోవడం మంచిది. అలా చేస్తే పెండింగ్లో ఉన్న విడతతో పాటు రాబోయే విడత కూడా అర్హత ప్రకారం జమ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 24 విడతను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. లేదా ఆగస్టు 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన తేదీ మొత్తానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటననే తుది ఆధారంగా తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ తమ వివరాలు ఒకసారి తప్పకుండా చెక్ చేసుకుని అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసుకోండి. మీ ఈకేవీసీ, ఎన్పిసిఏ మ్యాపింగు, ఫార్మర్ రిజిస్ట్రేషను పూర్తయ్యాయా లేదా కామెంట్లో తెలియజేయండి. ఈ సమాచారం ఇతర రైతులకు కూడా ఉపయోగపడేలా తప్పకుండా షేర్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.